ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడం జరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఉద్యోగులకు ఎంతో అవగాహన ఉంటుందన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో ఉంటాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిష్కారం ఇచ్చేలాగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. దురదృష్టం ఆర్థిక స్థితిగతులు ఆయన పరిపాలన చేసిన 3 టర్ముల కన్నా ఇది చాలా దారుణమైన స్టేజ్లో ఉన్నా కూడా ఈరోజు మీరే చెప్తున్నారు 1వ తారీఖు జీతం వస్తుంది, గత గవర్నమెంట్లో 10వ తారీఖు 15వ తారీఖు వస్తుంది అనేది. మనకి కష్టం తెలియకుండా మనకి జీతాలు ఇస్తున్నారు. కష్టం అనేది ఒక ఎంప్లాయీకి తెలియనివ్వట్లేదు, ఒక పెన్షన్దారుడికి తెలియనివ్వట్ల అనే దశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఎంత అంకిత భావంతో పనిచేస్తుందనే విషయం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మీరు చదువుకున్నవారు, 10 మందికి కూడా మంచి చెప్పే మనుషులు మీరందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఏవో మీకన్నా ఎవరికి తెలియదు. ఏ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనేది మీకన్నా ఎవరికి మాకు కూడా తెలియదు, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేము పైన అడ్మినిస్ట్రేట్ చేస్తాము, కిందన మీరు గ్రౌండ్ రియాలిటీలో ఉంటారు. సో ఖచ్చితంగా మీ అందరూ ప్రతి సమస్య కూడా ఏదైతే డిఏలు అవ్వచ్చు కానీ, మీరు అడుగుతున్నటువంటి పిఆర్సీ అవ్వచ్చు కానీ, ఇవన్నీ కూడా మనందరి సమస్యలు. ఎందుకంటే ఒక కుటుంబంలోని సమిష్టిగా ఆర్థిక ప్లానింగ్ పైన